కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇండియా కూటమి బలపరుస్తున్న కాంగ్రెస్. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ. కోలాహలంగా భరత్ నామినేషన్. జనసాంద్రంగా మారిన గోదావరి తీరం. అడుగడుగున భరత్ కు హారతులు పట్టిన నారీ లోకం. ఎమ్మెల్యేగా భరతన్న గెలవాలి, వైసీపీ గెలవాలి. మార్మ్రోగిన ప్రజా నినాదం. దారి పొడవున పూల వర్షం. ఆంక్షలు లేని సంక్షేమ పథకాలు అందిస్తాం. అర్హులైన వారందరికీ పెన్షన్లు. పెంచిన పన్నులు తగ్గిస్తాం. 48వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో ఆదిరెడ్డి అనుశ్రీ. కాంగ్రెస్ పార్టీ తరపున రాజమహేంద్రవరం పార్లమెంట్ కు పోటీ చేస్తున్న గిడుగు రుద్రరాజును ఇక్కడి ప్రజలు గెలిపించుకోవాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ రఘువీరారెడ్డి, కనుమూరి బాపిరాజు, సినీ నటుడు రాజా పిలుపునిచ్చారు. స్థానిక సోమాలమ్మగుడి రోడ్లో ఉన్న ఎన్నికల కార్యాలయంలో ముందుగా ముస్లిం, హిందూ, క్రైస్తవ మత పెద్దలు, పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, సిటీ నియోజకవర్గ అభ్యర్థి బోడా వెంకట్లకు సర్వమత ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం సిడబ్ల్యూసి సభ్యుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ రావాలంటే రుద్రరాజును గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే గ్రామాలలో రుద్రరాజు పర్యటన దాదాపుగా పూర్తయిందని, కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే స్థానాల్లో రాజమండ్రి మొదటి స్థానంలో ఉందని ధీమా వ్యక్తం చేశారు. గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ, మళ్లీ మోదీ అధికారం చేపడితే దేశంలో ఏ ఒక్కరికి రిజర్వేషన్లు ఉండవని అన్నారు. కుట్రపూరితంగా అన్ని వర్గాల ప్రాధాన్యతను తగ్గిస్తూ రిజర్వేషన్లను బీజేపీ పూర్తిగా ఎత్తేస్తుందని విమర్శించారు. ముందుగా కర్ణాటక, ఆ తరువాత తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ ఎలక్షన్ అబ్జర్వర్ మనోజ్ చౌహాన్, తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రాజా, అరిగెల అరుణకుమారి, బాలేపల్లి మురళీధర్, మార్టిన్ లోధర్, శ్రీనివాస్, కొవ్వూరి శ్రీనివాస్, అసాదుల్లా అహ్మద్, ఎండి షహెన్ షా, ఎస్కే అర్షద్ తదితరులు పాల్గొన్నారు. ఆశించిన మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, మా పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను, నాతో పాటు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గానికి మేమందరం కూడా పోటీలో నిలబడ్డాం. పార్టీ ఆదేశాలు మన్నించి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా విద్యార్థి దశలో ఎన్ఎస్యూలో నా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఈరోజు నాకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసేటువంటి అవకాశం ఇచ్చింది. పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీగా పనిచేసేటువంటి అవకాశం ఇచ్చింది. ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అత్యున్నతమైనటువంటి విధానపరమైన నిర్ణయాల కమిటీలో కూడా నన్ను ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలవడం జరుగుతుంది. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగింది. నా రాజకీయ ప్రస్థానం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతోటి, ఈ రాష్ట్రంలో అనేక మంది పార్టీ పెద్దల యొక్క ఆశీస్సులతోటి అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. పార్టీ ఆదేశానుసారం ఈ రాజమండ్రి పార్లమెంట్కి నేను పోటీ చేస్తున్నాను. డిక్లేర్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు మేమంతా ఒక టీం వర్క్, నేను, నాతో పాటు మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, ఇతర 7 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నటువంటి పార్టీ పెద్దలందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ ప్రచారంలో చాలా ముందుకు కాంగ్రెస్ పార్టీ ఉంది. అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన. నేను నిన్న కూడా మార్నింగ్ సండే కదా అని వాకర్స్ అందరినీ కూడా కలవడం జరిగింది. కలిసిన ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ రావాలి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి, అదేవిధంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించి 2 లక్షల రూపాయల వరకు కూడా మేము రైతాంగానికి అందరికీ కూడా రుణమాఫీ చేస్తున్నాం. గిడుగు రుద్రరాజు గారి నామినేషన్కు రావడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నేపథ్యం. దాదాపు 2,500 మంది టికెట్లకు దరఖాస్తులు పెట్టుకున్నా రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రుద్రరాజు గారి విషయంలో దరఖాస్తు పెట్టుకోకపోయినా వద్దు అన్న పార్టీని ఏఐసిసి అధిష్టాన వర్గమే పోటీ చేయాలి అని అతను ఒప్పించి ఈరోజు పోటీలో నిలబడడం జరిగింది. అందులో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం
ఒక చారిత్రాత్మకమైనటువంటి రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యం కలిగినటువంటిది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, మిగిలిన అంశాల సాధనలో 10 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నటువంటి రుద్రరాజు సరైనటువంటి క్యాండిడేట్ ఇక్కడ అని మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం వస్తుంది. ఈ మాట మాది కాదు. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ర్యాలీలు వెళ్తుంటే అందులో పూర్వం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకులు స్వచ్ఛందంగా చెప్తున్నారు పాత కాంగ్రెస్ చూసినట్టు ఉందని. ఖచ్చితంగా మా అందరికీ నమ్మకం ఉంది. మాకు ధైర్యం ఇవ్వడానికి ఇవాళ రఘువీరారెడ్డి గారు, బాపిరాజు గారు, మనోజ్ చౌహాన్ గారు, రాజా గారు వచ్చారు. ఖచ్చితంగా షర్మిల గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తారు. రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భారత్రాం సోమవారం ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. సోమవారం ఉదయం నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ నుండి వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, నగరవాసులు, అభిమానులతో ర్యాలీగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ఎంపీ భరత్ బయలుదేరారు. విశేష సంఖ్యలో బైక్స్, కార్లు, ఆటోలపై తరలివచ్చిన ప్రజలతో మార్గాని ఎస్టేట్స్ నుంచి ర్యాలీగా జనసంద్రం కదిలింది. విఎల్పురం జంక్షన్, తిలక్ రోడ్, రామాలయం సెంటర్, మానస హాస్పిటల్ జంక్షన్, దానవాయిపేట, నందం గనిరాజ్ సెంటర్, కంబాల చెరువు వరకు ఈ భారీ బైక్ ర్యాలీ ఉత్తుంగ ప్రవాహం మాదిరిగా, చైతన్య కెరటం మాదిరిగా కదిలింది. ర్యాలీలో ప్రతి ప్రధాన సెంటర్లలోనే కాకుండా అడుగడుగున మహిళలు ఎంపీ భరత్కు హారతులు పట్టారు. నుదుటిన విజయ తిలకం దిద్ది నిండు మనసుతో భరత్రామ్ను దిగ్విజయీ భవ అంటూ ఆశీర్వదించారు. వృద్ధులు సైతం ఎంతో ఉత్సాహంతో వచ్చి ఎంపీ భరత్ను పెద్ద మనసుతో ఆశీర్వదించారు. యువకులు భారీ బాణాసంచా కాలుస్తూ ఎంపీ భరత్ ర్యాలీకి స్వాగతం పలికారు. కంబాల చెరువు వరకు ఈ ర్యాలీ కొనసాగగా అక్కడ నుంచి పాదయాత్రగా దేవీ చౌక్, గోకవరం బస్టాండ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వరకు వెళ్లారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నామినేషన్ పత్రం సమర్పణకు ఎంపీ వెంట 5 మాత్రమే వెళ్లడానికి అవకాశం ఉండడంతో ఎంపీ భరత్, ఆయన సతీమణి మోనా, భరత్ మాతృమూర్తి ప్రసూన తదితరులు వెళ్లారు. ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని మార్గాని సురేష్ బలపరిచారు. అలాగే చదరం కుమారస్వామి బలపరుస్తూ మరొక నామినేషన్ పత్రాన్ని ఎంపీ భరత్ ఆర్ఓ దినేష్ కుమార్కు అందజేశారు. నామినేషన్ పత్రాల సమర్పణ ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రజలకు అభివాదం చేస్తూ బయటకు వచ్చిన ఎంపీ భరత్ను చూసి ఎమ్మెల్యే భరతన్న అని పార్టీ శ్రేణులు, నగర వాసులు చేసిన నినాదం ఆ పరిసరాలలో మారుమ్రోగింది. ఆశీర్వాదంతో, జగనన్న యొక్క దీవెనలతో ఇవాళ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నాము. ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు జనరంజక పరిపాలన అందించారు. అదే స్థాయిలో రాజమహేంద్రవరంలో కూడా ఈ గడిచిన 5 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకి వివరించి ముందుకు వెళ్ళబోతా ఉన్నాము. ఇవాళ రాజమహేంద్రవరం ప్రజలకి ఒక్కటే అంశం తెలియపరుస్తా ఉన్నా, మీ ఇంటిలో పెద్ద కొడుకులాగా నన్ను ఆశీర్వదించండి. రాజమహేంద్రవరం ప్రజలు ప్రతి కుటుంబాన్ని యోగక్షేమాల బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ కూడా మాట ఇస్తూ, నా యొక్క జీవిత లక్ష్యం రాజమహేంద్రవరం ప్రజలకు అంకితం. నా జీవిత ఆశయం రాజమహేంద్రవరం కుటుంబాలకి పెద్ద కొడుకులా ఉండి బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ మాట ఇస్తూ, నా యొక్క జీవిత ఆశయం కూడా రాజమహేంద్రవరం నగరాన్ని ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన నగరంలా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ ఇంటి పెద్ద కొడుకులా ఆశీర్వదించమని. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీగా కలెక్టర్ కార్యాలయంకు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం రాజమండ్రి తిలక్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు. ముందుగా తిలక్ రోడ్లోని సాయిబాబా గుడి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి విఎల్పురం జంక్షన్ నుంచి సోమాలమ్మ గుడి వీధికి చేరుకుని
అక్కడ దర్శనం అనంతరం రామాలయం జంక్షన్ మీదుగా జేఎన్ రోడ్ నుంచి ఎన్హెచ్కు చేరుకుని అక్కడి నుంచి నేరుగా బొమ్మూరు మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కలెక్టర్కు 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు, ఎంపీ మార్గాని భరత్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, ఉభయ రాష్ట్రాల బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, మాజీ అధ్యక్షులు నందీపు శ్రీను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి, ఎన్నికల పరిశీలకులు రావిపాటి రామచంద్రరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్కా శ్రీ నగేష్, అజ్రపు వాసు, పాలిక శ్రీను, కానుబోయిన సాగర్, తగరం సురేష్ బాబు, మాజీ కార్పొరేటర్లు, వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జేఏసీ చైర్మన్లు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్టేట్ కార్పొరేషన్ల డైరెక్టర్లు, చైర్మన్లు, అనుబంధ సంస్థల డైరెక్టర్లు, చైర్మన్లు, దేవాలయ కమిటీ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు, సేల్స్, ముఖ్య నాయకులు తదితరులు హాజరయ్యారు. అందరికీ నమస్కారం. ఈరోజు 10:47 నేను నామినేషన్ దాఖలు చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను. మంచివాళ్ళు రాజకీయాల్లో ఉండాలి, ప్రొఫెషనల్స్ రాజకీయాల్లో ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించి నాకు పార్లమెంట్ సీట్ని కేటాయించారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేనంత అభివృద్ధి చేశారు. గత 5 సంవత్సరాలుగా విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి ఈ 4 అంశాలని తీసుకుని చక్కగా సుపరిపాలన సాగించారు. బీసీ సాధికారిత 25 పార్లమెంట్ సీట్లో 11 సీట్లు బీసీలకు కేటాయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా అసెంబ్లీ సీట్లో కూడా బీసీ అభ్యర్థులకి 48 మంది నిలబెట్టారు. బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అగ్రకులాలు అని పేదలకు కూడా ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఇచ్చిన వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రానున్న రోజుల్లో మేము చేసిన అభివృద్ధి, సంక్షేమం మమ్మల్ని గెలిపిస్తాయని, వైనాట్ 175 అనేది మేము రుజువు చేస్తామని చెప్పి, అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాలు కూడా మేము గెలుస్తామని చెప్పి ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో అర్హులైన వారందరికీ ఆంక్షలు లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ అన్నారు. స్థానిక 48వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జిల కొయ్య రమణ, మొగమటి సత్యనారాయణల పర్యవేక్షణలో స్థానిక టీడీపీ నాయకులు అజిరపు రమేష్, కానేటి ప్రభుదాస్, కానేటి కృపామణి తదితరుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, కమలం గుర్తుపై ఓట్లు వేసి ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జగన్ పాలన మాదిరిగా కాకుండా చంద్రబాబు పాలనలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని అన్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు అందిస్తామని అన్నారు. విపరీతంగా పెంచేస్తున్న విద్యుత్ ఛార్జీలు, వివిధ రకాల పన్నులను తగ్గించి సామాన్యులను ఊరట కలిగించడం జరుగుతుందన్నారు. చెత్తపై వేసిన పన్నును రద్దు చేయడం జరుగుతుందన్నారు. కేంద్రంలో మళ్లీ బీజేపీయే అధికారంలోకి వస్తుందని, దానికోసం రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరిని కమలం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించుకోవాలని కోరారు. అలా చేయడం వలన మన రాజమహేంద్రవరంలో జరిగే పుష్కరాలకు అధిక శాతంలో నిధులు మంజూరు చేయించుకుని పుష్కరాలను వైభవంగా చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. కాగా ఎన్నికల నేపథ్యంలో తాము నిర్వహిస్తున్న ప్రచారం సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతోందన్నారు. ఈ క్రమంలో జగన్ పాలనలో ఎంత నరకం అనుభవించారో వివరిస్తున్నారని అన్నారు. ఏపీని దారుణంగా దెబ్బతీసిన వైసీపీకి ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకూడదని వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల పాలన మొత్తం చేదు కారంతో జగన్ నింపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత సమాజంలో జగన్కు స్థానం లేకుండా పోతుందని, కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చరిత్రలో బకాసురుణ్ణి చూశామని, జగన్ పాలన అంతుకు మించి ఉందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మేలు చేస్తామని అన్నారు. మన ప్రాచీన నగరాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని అన్నారు.
నేరాల నియంత్రణకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేస్తామని అన్నారు. క్రీడాకారుల కోసం మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. నిరుద్యోగ యువత కోసం ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తామని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే ఆయుధంతో వైసీపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో అభిమానులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్డీఏ కూటమి యొక్క మేనిఫెస్టో, అలాగే భవిష్యత్తులో రాజమండ్రి సిటీకి ఏం చేయబోతా ఉన్నాం అన్న దాని మీదే ఇంటింటికి మేము మా తాలూకు ఆలోచనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే మేనిఫెస్టో రూపంలో పలు అంశాలని మీ ద్వారా ప్రజలు తెలియచేసాం. ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే తెలియని అంశాలు ప్రజలు మాకు ఇంకా చెప్తా ఉన్నారు. చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సంక్షేమం ఇస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు, కానీ వైసీపీ వాళ్ళు సంక్షేమం పేరుతోటి వాళ్ళకి ఎన్నో కోతలు వేసేశారు. కరెంట్ ఛార్జీలు మొదలుకొని అనేకమైన షరతులు. అక్కడ ఒక 100 మంది సంక్షేమం కోసం ఉంటే పట్టుగా 10 మందికి కూడా అందని పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మిగతా వాళ్ళందరికీ సరైన కారణాలు చూపించారంటే అది లేదు. ఈ రోజున వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎన్డీఏ కూటమిగా వాళ్ళందరికీ ఒక భరోసా కల్పిస్తూ ఉన్నాం. రేపటి రోజున అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పటికే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మేనిఫెస్టో ఏదైతే మేము సూపర్ 6 ఇచ్చున్నామో, షరతులు లేని సంక్షేమం, ఏ విధమైన షరతులు లేకుండా సంక్షేమం, అర్హులైన వాళ్ళందరికీ పెన్షను, అర్హులైన వాళ్ళందరికీ ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తాం. అర్హులైన వారందరికీ 3 గ్యాస్ సిలిండర్లు, అర్హులైన వాళ్ళందరికీ 18 ఏళ్ళు దాటిన మహిళకి నెలకి 1,500, సంవత్సరానికి 18,000. ఇది మా తాలూకు ఆలోచన. ఇంకా నగరంగా కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంపీగా ఈరోజు బీజేపీకి ఇచ్చున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయికలో ఎంపీ బీజేపీకి ఇచ్చున్నాం పురంధేశ్వరి గారు. రేపు కేంద్రంలోని బీజేపీ చాలా స్పష్టంగా నెగ్గే సూచనలు ఉన్నాయి. మనం ఇక్కడ బీజేపీ నెగ్గించుకున్నట్లయితే రాబోయేది పుష్కరాలు. ఒక 500 కోట్లు స్పెషల్ గ్రాంట్ పురంధేశ్వరి గారి ద్వారా మన నగరానికి తెచ్చుకొని పుష్కరాలు మనం అంగరంగ వైభవంగా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. గమనించాలి ప్రజలు. కార్పొరేషన్, కేంద్ర ప్రభుత్వం మ్యాచ్ చేసి ప్రజలకి మెరుగైన మౌలిక వసతులు, సంక్షేమం అందించే బాధ్యత మేము తీసుకుంటామని స్పష్టంగా చెప్తా ఉన్నాం. ప్రజలు ఆలోచనతోటి, విఘ్నతతో ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో, కేంద్రంలో కూడా సహకరించి 2 ఓట్లు వేసి ఆశీర్వదించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తాం. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తరపున మేడా శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కలెక్టర్ డాక్టర్ కె మాధవీలతకు 2 సెట్స్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కోట్వంటి లాంటి బత్తుల బలరామకృష్ణను పక్కన పెట్టుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనపై విమర్శలు చేయడం దారుణమని, తాను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినేనని, అందుకే మనసుకి బాధ కలిగి స్పందించాల్సి వచ్చిందని వైఎస్ఆర్సీపీ యోజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ అన్నారు. స్థానిక తాడితోటలో ఉన్న సంహిత డిగ్రీ కళాశాలలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర నార్కో టెస్ట్కి సైతం తాను సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే పవన్ కళ్యాణ్ తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని, క్షమాపణ చెప్పి జిల్లా వదిలిపోతా అంటూ సవాల్ చేశారు. ఎవరూ చేయని అభివృద్ధి అన్న జక్కంపూడి రాజా చేసి చూపించాడు. ఎన్నాళ్ళు నిందలు భరించాలి? మా కుటుంబం గురించి మీ అన్న చిరంజీవిని అడగండి అంటూ పవన్కు సూచించారు. గాడాలలో 3 బిల్డింగ్స్లో బెట్టింగ్ ర్యాకెట్లు నడుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ ఆరోపించడం శోచనీయమని అన్నారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను నడుపుతున్నట్లు పదే విమర్శలు చేస్తున్నారని,
చివరకు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేసి పవన్ కళ్యాణ్ కూడా ఇదే రకమైన విమర్శలు చేయడం దారుణమని పేర్కొన్నారు. తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ఒక సమున్నత ఆశయంతో రాజకీయాలు నడిపారని, ఆ ఆశయాలను కొనసాగించడానికి తాము రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నామే తప్ప ఆస్తులు కూడబెట్టుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. జనసేన పేరుతో రాజానగరం నియోజకవర్గంలో అరాచకాలు చేస్తున్న నాయకులు ఎవరిని వదిలేది లేదని, వారి అంతు చూస్తామని హెచ్చరించారు. నిన్నటి రోజున మా కోరుకొండ వచ్చి వారాహి యాత్రలో భాగంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద స్పందించడం కోసం ఈ రోజున ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు పిలిస్తే ఎంతోమంది అభిమానులు పెరిగెట్టుకుంటూ వస్తారు. ఒక్క ఆధారం ఇలా జరుగుతుంది అని కనీసం ఒక వ్యక్తి అయినా రోడ్డు మీదకి వచ్చి ఆధారాలతో ఇదిగో నేను ఈ కుటుంబం వల్ల పాడైపోయాను, గణేష్ అనేవాడి వల్ల నాకు బ్లేడ్ బ్యాచ్ వల్ల అని అటాక్ చేశారనో, గంజాయి మా పిల్లలకి అలవాటు చేశారనో, లేదంటే మా ఇంట్లో వరకు బెట్టింగ్లు ఆడి ఆస్తులు రాసిచ్చేసామనో ఒక మాట రుజువు చేయొచ్చు కదా అని చెప్పి నేను ఈ మీడియా సందర్భంగా మీకు సవాల్ విసురుతున్నాను. నిజంగా కనుక మీరు ఈ మూడిట్లో ఏదో ఒక్కటి రుజువు చేసినా ఈ గడ్డ మీద నేను అనేటటువంటి వాడిని ఉండను. ఇంకా జక్కముడి గణేష్ అనేటటువంటి వాడు ఈ రాజానగరంలోనో రాజమండ్రిలోనో కాదు, మొత్తం తూర్పుగోదావరి జిల్లాని వదిలేసి వెళ్ళిపోతాను. మళ్ళా జీవితంలో ఈ జిల్లా వైపు కూడా చూడను, తల దించుకొని సాష్టాంగ నమస్కారం చేసి మరీ వెళ్ళిపోతాను. అటువంటి కుటుంబం ఎవరైనా వచ్చి నేను తప్పు చేశాను అని చెప్పి చూపిస్తాను. సామాజిక న్యాయం గురించి మాటలు చెప్పడమే కాకుండా చేతల్లో చూపించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఓఎన్జీసీ ఎక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆల్ ఇండియా ఓఎన్జీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ డిఎంఆర్ శేఖర్ భవానీ దంపతులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శనివారం నాడు పాయకరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిద్దరికీ స్థానిక పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా గల శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి అభినందన సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంఆర్ శేఖర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఆశలతో సామాజిక న్యాయం అమలు చేస్తారనే ఉద్దేశంతో జనసేనలో చేరినప్పటికీ నిరాశ మిగిలిందన్నారు. బడుగు బలహీన వర్గాల పిల్లలు బాగా చదువుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వ పాఠశాలలను సీఎం జగన్ తీర్చిదిద్ది సౌకర్యాలు కల్పించి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే దాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యతిరేకించడం వింతగా అనిపించిందని శేఖర్ పేర్కొన్నారు. ఇలా వ్యతిరేకించడం మంచిది కాదని కూడా చెప్పామని ఆయన అన్నారు. మొదట్లో పూలే, అంబేద్కర్ వంటి మహోన్నతుల గురించి చెబుతుంటే, సామాజికంగా అందరినీ కలిపి ఉంచుతామని చెబుతుంటే ఎంతో ఊహించుకున్నామని, రాను రాను అసలు విషయం బయటపడిందని శేఖర్ అన్నారు. అందుకే సామాజిక న్యాయం గురించి చెప్పడమే కాకుండా ఆచరణలో చేసి చూపిస్తున్న సీఎం జగన్ విధానాలు నచ్చి ఎస్సీలకు, బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత గ్రహించి వైసీపీలో చేరినట్లు ఆయన తెలిపారు. టికెట్ కోసం తాను వైసీపీలో చేరలేదని ఆయన చెప్పారు. టీడీపీ, బీజేపీలతో జతకట్టిన జనసేన విధానం ఏమిటో వేరే చెప్పనవసరం లేదన్నారు. జనం సంక్షేమం గురించి ఆలోచించే నిజమైన జననాయకుడు జగన్ అని ఆయన కొనియాడారు. ఎన్ని వర్గాలను అందరినీ జగన్ సమాభావంతో చూస్తున్నారని అన్నారు. జగన్ నిబద్ధత, చెప్పిన ప్రకారం చేస్తున్న విధానం తమను ఆకట్టుకున్నాయని ఆయన అన్నారు. కాగా విశ్వేశ్వర్రెడ్డితో ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నప్పటి నుంచి వారి మధ్య అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం భవానీ మాట్లాడుతూ నాదెండ్ల మనోహర్ ఒక పథకం ప్రకారం జనసేనను ఎవరి దగ్గరకు చేర్చాలో వారి దగ్గరకే చేర్చారని ఎద్దేవా చేశారు. 3 పార్టీల కూటమి లక్ష్యాలు ఏమిటో, వారి ఉద్దేశ్యాలు ఏమిటో వేరే చెప్పనవసరం లేదన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి గురించి ఆలోచించే జగన్ని మరోసారి సీఎంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా శేఖర్ పనిచేసినప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధికి అవసరమైన నిధులు అందించి అంబేద్కర్ విగ్రహాలు, నీటి బోర్లు, రోడ్లు వంటి సదుపాయాలు సమకూర్చారని గుర్తు చేశారు.
సీఎం జగన్ విధానాలు నచ్చి వైసీపీలో చేరినందుకు అభినందనలు తెలిపారు. డాక్టర్ అనసూరి పద్మలత, జీవకారుణ్య సంఘం చైర్మన్ బర్రె కొండబాబు తదితరులు పాల్గొన్నారు. రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గానికి జనసేన పార్టీ తరపున బత్తుల బలరామకృష్ణ, రాజానగరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఏ చైత్రవర్షిణికి సోమవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రెండవ సెట్స్ నామినేషన్ పత్రాలను ఆయన భార్య బత్తుల వెంకటలక్ష్మి దాఖలు చేశారు. అంబేద్కర్ చూపిన బాటలో నడుస్తూ బడుగు బలహీన వర్గాల వారి బిడ్డలు ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆలోచిస్తున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని ఓఎన్జీసీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆల్ ఇండియా ఓఎన్జీసీ ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు డిఎంఆర్ శేఖర్ అన్నారు. ఇటీవల సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన డిఎంఆర్ శేఖర్, భవానీ దంపతులకు సోమవారం నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు, బర్రె మరియా దంపతుల ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం జరిగింది. కొండబాబు నివాసం వద్ద జరిగిన ఈ సత్కార సభలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శేఖర్ దంపతులను పూలమాలలతో ముంచెత్తారు. కొండబాబు దంపతుల గజమాలలు వేసి తమ అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ అంబేద్కర్ కన్న కలలు నిజం చేసేందుకు జగన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కొండబాబు ప్రజల పక్షాన నిలబడి ధైర్యంగా పోరాడతారని కొనియాడారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ డిఎంఆర్ శేఖర్ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారని కొనియాడారు. ఎక్కడ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నా శేఖర్ ఆర్థిక సహాయం అందజేస్తారని తెలిపారు. పలు ప్రాంతాల్లో బోర్లు వేయించారని చెప్పారు. డిఎంఆర్ శేఖర్, భవానీ దంపతులు మంచి మనసున్నవారని పేర్కొన్నారు. పేపర్ మిల్ కాలుష్యాన్ని వ్యతిరేకిస్తూ డిఎంఆర్ శేఖర్ ధైర్యంగా లంక భూముల్లోకి వెళ్లారని ఈ సందర్భంగా కొండబాబు గుర్తు చేశారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మార్గాని భరత్రామ్ నామినేషన్ కార్యక్రమానికి ఆ పార్టీ 49వ వార్డు ఇన్ఛార్జ్, నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు ఆధ్వర్యంలో వందలాది మంది ప్రజలు తరలి వెళ్లారు. క్వారీ ప్రాంతంలోని కొండబాబు నివాసం ఉండే ప్రాంతం మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో వైసీపీ జెండాలు చేతబూని టోపీలు ధరించి ర్యాలీగా వెళ్లారు. జై జగన్, జై జై భరత్ అని వారంతా నినాదాలు చేశారు. సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని వారంతా నినాదించారు. వైసీపీ నాయకులు డిఎంఆర్ శేఖర్, ఆయన సతీమణి భవానీ, బర్రె మరియా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శేఖర్ గారు, అలాగే వారి సతీమణి మేడం గారు, వీరేంటంటే ఓఎన్జీసీలో ఒక సుపీరియర్ ఆఫీసర్, ఆయన పెద్ద ఆఫీసర్ అయితే ఆయన ఉద్యోగానికి రిజైన్ చేసి 5 సంవత్సరాల క్రితం బీఎస్పీ జనసేన పొత్తులో భాగంగా వారిని ఎంపీకి, అమలాపురం ఎంపీకి పోటీ చేస్తే అమలాపురం ఎంపీగా వారు పోటీ చేశారు. అత్యధిక ఓట్లు రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ రోజు నాటి వరకు ఆయన ఎంతో గౌరవప్రదంగా నడుస్తూ ఉన్నటువంటి ఆయన. ఏదన్నా ఎక్కడన్నా అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే వారి దగ్గరికి వెళ్ళాలి. వారు 20,000 అవనండి, 30,000 అవనండి, 1,00,000 అవనండి, 2 లక్షలు అవనండి ఆయనే. జిల్లాలో అనేక మందికి బోర్లు కొట్టించడం కానీ ఇంకా ఎన్నో సేవలు మామూలుగా చేసుకుంటూ వచ్చారు. రాజమండ్రి ప్రజలు మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నారనే దాని మీద లంకల్లోకి వెళ్తే 50 పడవలు, వీళ్ళు తెలియదు ఒక పడవ, 50 పడవలు వాళ్ళు చుట్టుముట్టేసి సినీ పట్టిలో ఆయన తీసుకెళ్లి లంకల్లో పెడేశారు. అయినప్పటికీ కూడా ఎవరికి జడవకుండా ఈ రాజమండ్రి ప్రజల కోసం కూడా పాటుపడ్డారు. ఆ మేడం గారు కూడా ఇంటికి వెళ్తే ఎంతో చక్కగా అందరినీ గౌరవించి చాలా అభిమానించేటటువంటి మేడం గారు, డిఎంఆర్ శేఖర్ గారు మేడం గారికి ఈవేళ మనం సత్కరించి, అంటే జనసేనలో ఇప్పుడు లేరు. నిన్నే సీఎం గారు
ఆదేశాల మేరకు వచ్చి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో వారు నిన్న కాక మొన్నే వారు వైఎస్ఆర్సీపీ రావడం జరిగింది. ఇద్దరిని గౌరవించి మరి సీఎం గారు సన్మానించి తీసుకున్నారు. అలాగే కూర్చోమనండి. తెలిసిన విధంగానే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు ఓఎన్జీసీలో ఒక ఉన్నతమైన పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సిద్ధాంతాన్ని నమ్మి రాజ్యాధికారికి దూరంగా ఉన్న జాతులకి వర్గాలని మన చట్టసభలోకి పంపిద్దాం అని చెప్పిన నినాదానికి మనం హ్యాపీ అయ్యి ఆ పార్టీ తరఫున అమలాపురం ఎంపీగా పోటీ చేయడం జరిగింది. తర్వాత పరిస్థితులు చూస్తే బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ బిడ్డల గురించి, అంటే మా బిడ్డల గురించి, మా అక్కచెల్లెల గురించి ఆలోచించే ముఖ్యమంత్రిగా తగిన మనిషి ఎవరైనా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకోవడం జరిగింది. పార్టీ చేసేటప్పుడు చాలా మంది మీకు ఏమైనా కావాలని అడిగారు. ఏం అక్కర్లేదు, బిడ్డలకి మంచి మార్గం చూపించండి. ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రభుత్వ స్కూల్ కానివ్వండి, ప్రభుత్వ ఆసుపత్రులు కానివ్వండి, లేదా స్త్రీ అధికారం, స్త్రీ సాధికారత అంటారు, అవన్నీ కూడా ఇస్తుంది ఇది జగన్ పార్టీ. కాబట్టి అవి కంటిన్యూ చేయండి, అవి చాలు, మాకు మా జాతి బాగుపడాలి, అంబేద్కర్ గారి కన్నా కళలు ఫలించాలి అని చెప్పి దాన్ని నమ్మి ఆయన దగ్గర జగన్ రెడ్డి గారి సమక్షంలో మన ముఖ్యమంత్రి సమక్షంలో చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మన బర్రె కొండబాబు గారు ఈయన పోరాట పటం గురించి రాజమండ్రి చుట్టుపక్కల చేయని వాళ్ళు లేరు. ఎంతో ధైర్యశాలి, జాతి కోసం ప్రాణాలను అర్పించేంత పట్టుదల కలిగిన వ్యక్తి బర్రె కొండబాబు గారు. మరి మేము ఉద్యోగాల్లో కష్టపడి వస్తే ఆయన ప్రజల్లో ఉండి ప్రజల బాగు కోసం ఒక పులిలాగా ఫైట్ చేసిన తత్వాన్ని ఎప్పటి నుంచో మేము చాలా గౌరవిస్తూ ఇష్టపడుతూ వచ్చాం. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఇండియా కూటమి బలపరుస్తున్న కాంగ్రెస్. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ. కోలాహలంగా భరత్ నామినేషన్. జనసాంద్రంగా మారిన గోదావరి తీరం, అడుగడుగున భరత్ కు హారతులు పట్టిన నారీ లోకం. ఎమ్మెల్యేగా భరతన్న గెలవాలి, వైసీపీ గెలవాలి, మారుమ్రోగిన ప్రజా నినాదం. దారి పొడవునా పూల వర్షం. ఆంక్షలు లేని సంక్షేమ పథకాలు అందిస్తాం. అర్హులైన వారందరికీ పెన్షన్లు, పెంచిన పన్నులు తగ్గిస్తాం. 48వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో ఆదిరెడ్డి అనుశ్రీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.